హాయ్ గైస్, మన ఛానల్లో ఇంట్రెస్టింగ్ స్టోరీస్ ఉంటాయి. ఇవి వినడానికి మాత్రమే. యూజ్ యువర్ హెడ్ ఫోన్ బెటర్ ఫీల్. ఇక కథలోకి వెళ్దాం. గోపాలపురం శాపగ్రస్త కోట. గోపాలపురం అనే గ్రామం మధ్యలో ఓ పెద్ద పాత కోట ఉంది. ఆ కోట గురించి ఎవరికి తెలుసు అని అడిగితే గ్రామంలోని పెద్దవాళ్లు భయంతో ఊపిరి తీసుకుంటారు. ఆ కోటలో 100 ఏళ్ల కిందట గోపాలరావు అనే ఒక క్రూర జమీందార్ నివాసం ఉండేవారు. అతను తన ధనంతో పాటు తన జీవితాన్ని కోటలోనే కట్టుబడి పెట్టుకున్నాడు. అతని రాజ్యంలో ఉండే ప్రజలు అన్నీ అనుభవించేవారు, కానీ అతని స్వార్థం, పిశాచి స్వభావం వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. అతను తగాదాలపై, అన్యాయంపై తన ప్రతీకారం తీర్చుకునే రోజు రాత్రి కోట భయంకరంగా మారేది. ఇది జరిగిన కథ. అతని ఆత్మ తన కోటను వీడకుండా ఎల్లప్పుడూ అక్కడే ఉండిపోవాలన్న ఆశతో జీవితం ముగించుకుంది. అప్పటి నుంచి ఆ కోటలో ఎవరైనా వెళ్ళితే వారు తిరిగి రాలేదనే కథలు ప్రచారంలో ఉన్నాయి. అయితే రేఖ, ఆనంద్, అభి, ప్రీతి అనే నలుగురు స్నేహితులు పురావస్తు పరిశోధనలో భాగంగా ఆ కోటను పరిశీలించడానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అందరూ వారిని ఆపే ప్రయత్నం చేశారు, కానీ వారు వినలేదు. ఇది కేవలం పాతకాలపు కథ, ఇందులో నిజం ఏముంటుంది అని అనుకుంటూ రాత్రి 12ంటికి ఆ కోట గేటు వద్దకు వెళ్లారు. తలుపు ఒక గుంజి మూసి ఉన్నట్లు కనిపించింది. కానీ వారు అది తెరవగానే గాలి ఒక్కసారిగా చల్లబడింది. చుట్టూ ఉన్న చెట్లు వింతగా కదిలాయి. గాలిలో గంభీరమైన పాత వాసన వచ్చింది. కోటలో అడుగు పెట్టగానే మిట్ట చీకటి వారిని చుట్టుముట్టింది. ఇదంతా అసహజంగా ఉంది అని రేఖ భయంతో చెప్పింది. వారు ముందుకు వెళ్ళిన కొద్దీ గదులన్నీ ఖాళీగా ఉన్నాయని అనిపించింది. కానీ ప్రతి గదిలో ఏదో ఒక శబ్దం రావడం అనుభవించారు. ఒక గదిలో పాతపత్రాలు కనిపించాయి. వాటిపై రక్తపు మరకలతో గోపాలరావు ఆత్మ గురించి రాసి ఉంది. నా ఆస్తి ఎవరి చేతికి వెళ్ళినా వారి ప్రాణాలు నా చేతిలో ఉంటాయి. అది చదివిన వెంటనే గదిలో ఉన్న పెద్ద అద్దం పగిలి అద్దాల ముక్కలలో నుంచి గోపాలరావు రూపం కనిపించింది. అతని రూపం భీకరంగా ఉంది. అతను వికృతమైన అరుపులతో వారికి సమీపమయ్యాడు. వీరిలో అభి గట్టిగా గోపాలరావు ఆత్మను, నీకు ఈ కోపం ఎందుకు? నీ శత్రువులు ఎప్పుడో పోయారు, మరి నువ్వింకా ఎందుకు నశ్వరమైన దేహానికి పరిమితంగా ఉన్నావు అని ప్రశ్నించాడు. అప్పుడే ఆత్మ గళం మారి తన బాధను చెప్పడం మొదలుపెట్టింది. నా ప్రాణాలను నమ్మిన వారే మోసం చేసి నా కుటుంబాన్ని చంపారు. నేను నమ్మిన వారే నన్ను ఈ స్థితికి తెచ్చారు. అందుకే నేను ఎవర్ని ఈ కోటలోకి రానివ్వను అని చెప్పాడు. ఆత్మకు శాంతి కలిగించేందుకు ప్రీతి ఒక పాత వేదమంత్రాన్ని జ్ఞాపకం తెచ్చుకుని జపించడం ప్రారంభించింది. ఆ శబ్దాలతో గోపాలరావు ఆత్మ కొంచెం శాంతించింది. మీరు నిజంగా నాపై దయతో ఉన్నారా అని అడిగింది. వారు ఆత్మకు శాంతి కోసం కోటలోని పాత శివలింగం వద్ద నిప్పు వెలిగించి పవిత్ర గ్రంథాన్ని చదవడం మొదలుపెట్టారు. ఆ ఆత్మ నెమ్మదిగా చీకటిలో కలిసిపోయింది. కానీ వెళ్లే ముందు ఒక హెచ్చరిక ఇచ్చింది. ఈ కోట ఎప్పటికీ శూన్యంగానే ఉండాలి. దాన్ని ఎవరైనా తీసుకోవడానికి ప్రయత్నిస్తే నా శాపం వారి జీవితాలను చీల్చివేస్తుంది. వారు కోటను విడిచి బయటకు వచ్చి ఊపిరి పీల్చుకున్నారు. మనం ఈ సాహసాన్ని ఎప్పటికీ మర్చిపోలేము అని ఆనంద్ చెప్పాడు. కానీ ఆ కోట గురించి తెలుసుకోవడానికి మరోసారి వెళ్లాలన్న ఆలోచన ఒక్కసారిగా వారికి భయాన్ని తెచ్చింది. ఆ రోజు నుండి ఆ కోటను ఎవరూ మళ్లీ సందర్శించలేదు. కానీ రాత్రిపూట దాని చుట్టూ ఎవరైనా వెళ్ళినప్పుడు గోపాలరావు ఆత్మ నడకల శబ్దాలు ఇంకా వినిపిస్తాయి. ఇక్కడికి వెళ్తే మీ సాహసం ఏమవుతుందో, మీ ప్రాణాల కోసం జాగ్రత్త పడండి.